బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్లో 3 సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఛార్జ్ షీట్ సిద్ధం చేసినట్లు ఎక్సైజ్ డీజీ అకున్ సబర్వాల్ తెలిపారు. ఒక దర్శకుడు, 2 నటులు డ్రగ్స్ తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో తేలిందన్నారు. ఫోరెన్సిక్ నుంచి మరో నివేదిక వచ్చిన తరువాత రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మురళీధర్ అందిస్తారు. హలో మురళీధర్, చెప్పండి. ఛార్జ్ షీట్లో 3 సినీ ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 3 పేర్లు ఏమనుకోవచ్చు, ఎవరనుకోవచ్చు? డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులు విచారించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దాదాపు 3 మీద ఛార్జ్ షీట్ వేసినట్లుగా అకున్ సబర్వాల్ AP 24/7 కి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్పారు, మాకు చాలా ఒత్తిళ్లు వచ్చాయి, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చాయో 3 మీద ఆధారాలు దొరికాయి కాబట్టి ఒక దర్శకుడితో పాటు మరో 2 నటులపైన మేము ఆధారాలతో సహా ఛార్జ్ షీట్ వేసాం. అది FSL ఇంకా ఫారెన్ నుంచి FSL రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఆ రిపోర్ట్ యాడ్ చేస్తూ కోర్టులో ఛార్జ్ షీట్ వేసాం. మిగతా వాళ్ళ మీద కూడా ఛార్జ్ షీట్ రావాల్సి ఉంది. వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా వేస్తామంటూ చాలా స్పష్టంగా AP 24/7 కి ఇచ్చిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో చెప్పారు. అతను చెప్పిన ఆధారాల ప్రకారం బాడీ మీద వెంటనే స్పాట్ లో దొరికితే వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళం, కానీ బ్లడ్ లో శాంపిల్స్ దొరికాయి కాబట్టి ఆ డైరెక్టర్ అతనితో పాటు 2 నటులతో కలిపి 3 మీద ఛార్జ్ షీట్ వేసామని చెప్తున్నారు. అయితే 2 మహిళా నటులు వచ్చారు, వాళ్ళ దగ్గర శాంపిల్ తీసుకోలేదు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళిద్దరిని రూల్డ్ అవుట్ చేసాం. కానీ మిగతా వాళ్ళ మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. వీటితో పాటు IT సెక్టర్ లో కూడా కొంతమంది దగ్గర డ్రగ్స్ సంబంధించిన ఆధారాలు దొరికాయి కాబట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసాం. మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. స్వాతి. ఓకే మురళీధర్, అయితే ఫోరెన్సిక్ నుంచి మరో నివేదిక వచ్చిన తర్వాత రెండో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తామన్నారు. అది ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? అంటే అదొక మరో 4 రోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న ఛార్జ్ షీట్ లో 3 ఛార్జ్ షీట్లు వేశారు, ఇంకా మరికొన్ని ఛార్జ్ షీట్లు వేసే అవకాశం ఉంది. మొత్తం 11 మంది మీద 3 మీద ఆధారాలు దొరికాయి. వాళ్ళ దగ్గర రక్త నమూనా సేకరించాం. వాళ్ళు ఇచ్చిన ఆ బ్లడ్ శాంపిల్ ని ఫారెన్ పంపి, అంటే డిఫరెంట్ ఒపీనియన్ తీసుకున్నాం. ఒక FSL కాకుండా 2-3 FSL పంపించి వాళ్ళు ఇచ్చిన డిఫరెంట్ ఒపీనియన్, అంటే థర్డ్ పార్టీ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే నేను కోర్టులో ఛార్జ్ షీట్ వేసామంటూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే అతను ఇచ్చిన ఆధారాల ప్రకారం గతంలో నాకు ఈ కేసులో దర్యాప్తు జరుగుతున్న టైంలో నాకు ఇంటర్నేషనల్ నుంచి కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ బెదిరింపు కాల్స్ కానీ లేదా ఎక్కడ భయపడకుండా చాలా స్పష్టంగా కొంతమంది ఒత్తిడి కూడా తీసుకురావడం కూడా వాస్తవే అంటూ అతను మనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించారు. ఎలాంటి ఒత్తిడి వచ్చినా, ఎలాంటి బెదిరింపులు వచ్చినా భయపడకుండా ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వేస్తా ఉన్నారు. కానీ ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా చెప్పారు, గతంలో లాగా అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ వేయాలి, కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ దగ్గర స్పాట్ లో మాకు ఎలాంటి మెటీరియల్ దొరకలేదు కాబట్టి వాళ్ళ మీద దగ్గర FSL రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళది రిపోర్ట్ మీద బేస్ చేసుకుని ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్తున్నారు. కోర్టు ఇంకా డైరెక్షన్ తీసుకున్న తర్వాత ఇంకా కోర్టులో వాళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. మేము మా దగ్గర ఉన్న ఆధారాల ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ 3 నిందితులుగానే గుర్తిస్తున్నాం అంటూ అకున్ సబర్వాల్ చెప్పారు. స్వాతి. ఓకే, రైట్ మురళీధర్, థ్యాంక్ యూ.